శుభోదయం. అనుదిన జీవం అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్నందరినీ మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ఇది నా ధ్యానం నిమిత్తమై మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదూ? మీ బైబిల్ మీ దగ్గర ఉన్నాయా? అయితే నాతో కలిసి అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఈ దినాన్ని మీ జీవవాక్కు ద్వారా మేము ప్రారంభించుటకు మీరు మాకిచ్చిన శ్రేష్టమైన భాగ్యమును బట్టి వందనాలు. ప్రభు, మీ వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, మీ వాక్కు ద్వారా మమ్మను పునరుజ్జీవింపచేసి మీ జీవంతో మేము ఈ లోకములో అనేకులకు మాదిరికరంగా జీవించినట్లు సహాయం దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీకు అంగీకారం దీవించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని ప్రజలారా, చదువుంటి లేఖన భాగం మరి యొక్క వర్షన్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మీరు అంటారు కదా, నేను అంటుకట్టబడేందుకే కొమ్మలను విరుగొట్టడం జరిగింది అని. సో ఒక కొమ్మ విరుగొట్టారు, అది అంటుకట్టబడడానికి విరుగొట్టబడింది అని అంటే, ఒక చెట్టులో నుండి అనేకమైనటువంటి కొమ్మలు నరకబడి అనేకమైన చెట్లుగా అవి పెరగడం ప్రారంభిస్తాయి. అదే రీతిగా మన యొక్క జీవితంలో కూడా ఈ శరీర సంబంధమైనటువంటి అంశాలను మనము విరిచివేసినట్లయితే ఆత్మీయంగా అనేక రీతులుగా మనము ఎదుగుతాము అని మరి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈనాటి అంశం విరుగుట పెరుగుట కొరకే. సాధారణంగా లోక నానుడి ఏమిటంటే పెరుగుట విరుగుట కొరకే అని అంటారు. కానీ ఆత్మీయమైనటువంటి భావం ఏంటంటే, విశ్వాసులముగా మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం విరుగొట్టబడ్డామనంటే మనము ఎదుగుతాం, పెరుగుతాం. మరి విరువబడుట అనగా మనము చేసినటువంటి పాపముల నిమిత్తమై నిజమైనటువంటి పశ్చాత్తాపము, మారు మనస్సు పొందడము అనేటువంటిది మనం ఆత్మీయంగా విరువబడడం. సో ఇక్కడ పాపముల నిమిత్తము మనం పశ్చాత్తాపం చెందాలి, పాపములను మనం విరిచివేయాలి, వాటిని సమూలంగా నాశనం చేయాలి. అయితే ఇక్కడ పాపము అంటే ఏమిటి, పాపము అంటే ఏమిటి, మనం అనేక అంశాలు మనం చెప్పుకుంటాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక 2-3 మాత్రం జ్ఞాపకం చేస్తాను. మొదటిదిగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞ అతిక్రమము పాపము అని చెప్పబడింది. దేవుని యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించడమే ప్రాముఖ్యమైనటువంటి ప్రథమమైనటువంటి పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటేంటి? దేవుని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ రీతిగా నువ్వు చేయడం లేదా, నీవు పాపం చేస్తున్నావు. ఆ పాపాన్ని నువ్వు విరుగొట్టినట్లయితే నువ్వు ఆత్మీయంగా పెరుగుతావు. రెండవది, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తుంటున్నాడు. సకల దుర్నీతి పాపము అని అంటాడు. సకలమైన దుర్నీతి, నీతికి వ్యతిరేకంగా చేయడం, అవినీతి కార్యాలు చేయటం. సో సకల దుర్నీతి అనేటువంటిది అది పాపముగా చెప్పబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. నీవు నీతిని తప్పావు అనంటే దుర్నీతి, నీతిని తప్పావు అనంటే అది అవినీతి. సో మన యొక్క జీవితంలో నీతిని నెరవేర్చటము పాపమును విరుగొట్టడమే. నీవు పాపాన్ని విరిచివేస్తున్నావు అనంటే, పాపాన్ని సమూలంగా నాశనం చేస్తున్నావు అనంటే నీవు నీతిలో ఎదుగుతావు. లేదంటే నువ్వు దుర్నీతిలో ఉన్నావు అని అంటే, ఆ దుర్నీతి అనే కొమ్మను నువ్వు నరికివేయకపోతే నీవు నీతిలో నువ్వు ఫలించలేవు. కాబట్టి పాపము అంటే ఏమిటంటే సకలమైన దుర్నీతి పాపము అని అంటున్నాడు. మరి మూడవదిగా మనం గమనించినట్లయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మేలైనది చేయనెరిగి చేయకపోతే పాపము. నువ్వు ఏదైతే ఇది మంచిది అని అనుకుంటున్నావో అది నీవు చేస్తే మంచిది, చేయకపోతే అదే పాపముగా మారుతుంది. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తి కలిగినటువంటిది, ఎంత లయతైన భావాలు కలిగినటువంటిది. ప్రియ దేవుని ప్రజలారా, మన యొక్క జీవితంలో ఈ అంశాలు జ్ఞాపకం చేసుకుందాం.
ఒకవేళ ఎవరైనా ఆపదల్లో ఉన్నట్లయితే, కష్టాలలో ఉన్నట్లయితే, బాధల్లో ఉన్నట్లయితే వారికి సహాయం చేయడం మేలు అని అనుకుంటే అది చేయకపోతే పాపం. ఒకవేళ ఆ రీతిగా మనం చేయకపోతే పాపం చేసిన వారం అవుతాం. అందుకొరకే మరి అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. నీవు ఫలించాలంటే, పెరగాలంటే పాపమును నీవు హరించివేయాలి, దాన్ని నీవు కొట్టివేయాలి, నరికివేయాలి, దాన్ని సర్వనాశనం చేయాలి. అప్పుడే నీవు ఎదుగుతావు. ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను పాటించండి, మీరు ఎదుగుతారు. దుర్నీతిని వదిలి నీతిని అనుసరించండి, నీవు ఎదుగుతావు. మేలైనది నీవు చేసినట్లయితే ఆత్మలో నీవు ఎదుగుతావు, ఆత్మీయంగా ఎదుగుతావు. చివరిగా పౌలు భక్తుడు అంటాడు, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రభు విలువబడ్డాడు, అత్యధికంగా హెచ్చింపబడ్డాడు. నీ జీవితంలో మరి పాపమును విరుగగొట్టు, నీవు ఎదుగుతావు, అనేకులకు మాదిరికరంగా ఉంటావు. అట్టి కృపను పొందుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. దయగల ప్రభు, కృపగల నాయన, విత్తబడిన వాక్యం మా జీవితాలలో ఫలించులాగున ఆత్మకార్యాలు జరిగించమని, ప్రత్యేకంగా మా ప్రభు ఈ దినం మీ వాక్కు ద్వారా ఈ లోకములో అడుగుపెడుతున్న ప్రతి బిడ్డను, ప్రతి విశ్వాసిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేసి మీ రాకడ సేవలో మేమందరము మీ సార్వత్రిక సంఘములో చేరినట్లు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.